హలో ఎవ్రీవన్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజున మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ ఉన్నాయి. మన పెద్దవాళ్ళు మనకి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కలుగజేశారు. అది మనం భావితరాలకి అందించాలి. పిల్లలే దేశానికి వెన్నెముక అని ఎవరో చెప్పినట్లు పిల్లల మీదే ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అది దేశానిదైనా, కుటుంబానిదైనా, దేనిదైనా పిల్లల మీదే ఫ్యూచర్ ఉంటుంది. సో ఆ పిల్లలకి మనం ఎంత అందమైన ఫ్యూచర్ ఇస్తామన్నది ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రీడమ్ అంటే పిల్లల దృష్టిలో అసలు ఏంటి, పిల్లలకి ఫ్రీడమ్ ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. పిల్లల ఫ్యూచర్ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ అంటే అన్నింటి నుంచి వదిలేయమని కాదు, వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో నడిపించగలగాలి. ఫ్రీడమ్ టు లెర్న్, వాళ్ళకి నచ్చిన సబ్జెక్టు వాళ్ళు చదువుకునే స్వేచ్ఛ మనం ఇవ్వాలి. అంతేగాని మా అబ్బాయి డాక్టర్ అవ్వాలనుంది, మా అబ్బాయి లాయర్ అవ్వాలనుంది, మా అమ్మాయి పెద్ద మేనేజర్ అవ్వాలనుంది, ఇంజనీర్ అవ్వాలనుంది అని మన కోరికలు వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు చదువుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్ళకి తెలియకపోతే ఏ సబ్జెక్ట్ వైపు ఎలా వెళ్తారు అన్న డైరెక్షన్స్ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ వాళ్ళకి తీసుకునే స్వేచ్ఛను మనం కల్పించాలి. ఇది ఫ్రీడమ్ టు లెర్న్ అన్నమాట. ఇది ప్రతి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు మనతో షేర్ చేసుకునే స్వేచ్ఛను వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు ఏదో చెప్పటానికి వచ్చి మనం వెంటనే దాన్ని ఖండిస్తే వాళ్ళు ఇంకేమీ మనకి చెప్పరు. అప్పుడు మనకు వాళ్ళ కరెక్ట్ డైరెక్షన్ చెప్పలేమన్నమాట. వాళ్ళు ఉన్న విషయాన్ని దాచేస్తారు లేదా దాటేస్తారు, అంతే. ఇంకా ఫ్యూచర్లో ఏది మనకి షేర్ చేసుకుంటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అలా కాకుండా వాళ్ళ అభిప్రాయాలు ఫ్రీగా మనతో చెప్పేలా ఉండాలి. అలా ఉండాలంటే మనం వాళ్ళని భయపెట్టకుండా ఏం జరిగిందో ఓపిక్గా నిదానంగా వినే పేషెన్స్ మనకు ఉండాలి. మెయిన్ పేరెంటింగ్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే వాళ్ళకున్న భయాలు ఏంటి మనం తెలుసుకోగలగాలి. దీనికి ఉదాహరణగా నా చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను. మా నాన్నగారు ఒక స్కూల్ టీచర్, అందుకని మాకు భక్తితో కూడిన భయం ఉండేది. నేను ఒకరోజు ఇసుకలో ఆడుకుంటుంటే ఒక అతను వచ్చి నన్ను పట్టుకుని మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళాడు. మాస్టర్ పిల్లలు ఇసుకలో ఆడితే మా పిల్లలు ఆడరా అని కంప్లైంట్ చేశాడు. అప్పటి నుంచి నేను ఆయన చూస్తేనే తెగ భయపడేదాన్ని. మళ్ళీ మా నాన్నగారి దగ్గర ఏమైనా కంప్లైంట్ చేస్తారేమోని. ఇలాంటి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి పిల్లలకి. ఎప్పుడైనా పిల్లలు డల్గా ఉన్నారంటే వాళ్ళు ఎందుకో భయపడుతున్నారని అర్థం. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అది ఎందుకు భయపడుతున్నారు, దేని గురించి భయపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ భయం ఎందువల్ల ఏర్పడిందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రీడమ్ ఆఫ్ బౌండరీస్ అంటే ఫ్రీడమ్ యొక్క బౌండరీస్ ఏంటనేవి పిల్లలకి తెలియదు. యాక్చువల్లీ అవేంటో మనం తెలిసేటట్టు చెప్పాలి. మన స్వేచ్ఛ వేరే వాళ్ళకు ప్రాబ్లం కాకూడదు కదా. అంటే ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని పక్క వాళ్ళని కొట్టేయటం, మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని వేరే వాళ్ళని తిట్టేయటం, ఇలా చేస్తే అది ఫ్రీడమ్ అవ్వదు కదా. మన ఫ్రీడమ్ వేరే వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు. అందుకని మన బౌండరీస్ ఏంటి, మనం ఎంతవరకు ఫ్రీగా ఉండొచ్చు అనేది పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మన వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం కాకూడదని ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ వాళ్ళ ఫ్రీడమ్ని కోల్పోవద్దని తప్పకుండా చెప్పండి. ఫ్రీడమ్ టు ప్లే అంటే వాళ్ళకి ఆడుకునే స్వేచ్ఛనివ్వండి. ఎప్పుడు చదువు చదువు అంటే వాళ్ళకి మైండ్ స్ట్రెస్కి ఫీల్ అయ్యి చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడూ చదివే అని చదువుకోమని చెప్పకండి. వాళ్ళకి ఫ్రీ టైం ఇవ్వండి. వాళ్ళ డేలో ఖచ్చితంగా కొంత సమయం గేమ్స్కి, క్రియేటివిటీకి ఉండేటట్టు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నవ్వేడేస్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పిల్లలకి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే జాగ్రత్త తీసుకుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం రాదు. అందుకని మీరు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి పిల్లలతో ఆడటం, బయటికి తీసుకెళ్ళటం, పార్కులకు వెళ్ళటం ఇలాంటివి చేస్తే వాళ్ళకు కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఫ్రీడమ్ టు ఫెయిల్ అండ్ లెర్న్ ఇదేంటంటే ఏదన్నా కొత్త విషయాలు పిల్లలు చేసేటప్పుడు 1-2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు. అంత మాత్రాన వాళ్ళని కొట్టేసి
తిట్టేసి నువ్వు వింటే నీకేం చేత కాదు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఇంకోసారి ఆ పని చేయటానికి అసలు ముందుకు రారు. అందుకని పిల్లలతో ఎప్పుడు ఇలా బిహేవ్ చేయకండి. వాళ్ళు ఒకసారి పడితే రెండోసారి నేర్చుకుంటారు. అంటే ఒకసారి ఫెయిల్ అయితే దాని నుంచి కొత్త విషయం ఏదో నేర్చుకుంటారు. ఇలా అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళని తిట్టకూడదు. అంతే. కొత్త విషయాలు నేర్చుకోవాలంటే 1-2 సార్లు ఫెయిల్ అయినా నష్టమేం లేదు. అలాగే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయండి. మరీ చిన్నపిల్లలకి తెలియదు కానీ కొంత ఏజ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, ఇలాంటి విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి మనకు కూడా అర్థమవుతుంది. అలాగే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళ డెసిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మరీ చిన్నపిల్లలకైతే తెలియదు కానీ పెద్ద పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంతో కొంత ఆలోచిస్తారు. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. దాన్ని మీరు వెంటనే ఖండించకండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వండి. అలాగే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాల్లో డెసిషన్ తీసుకునే అలవాటు చేయండి. ఎందుకంటే ఎల్లవేళలా మీరు వాళ్ళతో ఉండలేరు కదా. పెద్ద అయిన తర్వాత వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. చిన్నప్పటి నుంచి మీరే డెసిషన్స్ తీసుకుంటుంటే వాళ్ళకి అసలు డెసిషన్ మేకింగ్ అనేదే రాదు. అందుకని చిన్నప్పటి నుంచే చిన్న చిన్న విషయాలు అంటే లైక్ డ్రెస్సులు ఉన్నాయనుకోండి, నీకు ఏది కావాలో నువ్వు తీసుకో అని చెప్పారనుకోండి, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది. అలాగే నీకు నచ్చినది ఏంటి చెప్పు అన్నారనుకోండి, అలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న డెసిషన్స్ చిన్నప్పటి నుంచి తీసుకుంటుంటే పెద్దయ్యాక పెద్ద డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అలాగే పిల్లల్ని మాట వినే యంత్రాల్లా కాకుండా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తుల్లాగా తయారు చేయండి. అంటే నాన్న చెప్పిందే చెయ్యాలి, అమ్మ చెప్పిందే చెయ్యాలి ఇలా కాదు. వాళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచించగలగాలి. అలాంటప్పుడే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. అలాగే వాళ్ళ మీద మీకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం అలవాటు చేసుకోండి. మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో చెప్పటం అలవాటు చేసుకోండి. వాళ్ళకి టైంని ఇవ్వండి. వాళ్ళతో బయటికి వెళ్ళండి. వాళ్ళతో గేమ్స్ ఆడండి. అలాగే వాళ్ళకు రోల్ మోడల్గా ఉండండి. అంటే మీరే తప్పులు చేసేసి వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పడానికి మీకు అధికారం ఉండదు. సో ఫస్ట్ మీరు తప్పులు చేయకుండా ఉండటానికి అలవాటు చేసుకోండి. తర్వాత అదే విధానం పిల్లలకు అలవాటు చేయండి. వాళ్ళకు రోల్ మోడల్గా ఉండండి. అలాగే వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకాన్ని పెంచండి. అంటే మా అమ్మ నాన్న మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకం వాళ్ళకి కలిగిందనుకోండి, వాళ్ళు మీ దగ్గర ఏ విషయం దాచిపెట్టరు. అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. ఈ నమ్మకాన్ని మీరు కలిగించండి. అలాగే పేరెంట్స్ చేయకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఫ్రీగా వదిలేయటం. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చేసినా మాట్లాడరు. అంటే ఎవరినైనా తిట్టినా మాట్లాడరు, పక్క పిల్లల్ని కొట్టినా మాట్లాడరు. కొంతమంది నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళ బాబు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అంటే రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూసి మురిసిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాలు మనం కంట్రోల్ చేయాలి. ఇంకోటి, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏది చెప్తే పిల్లలు అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం మంచిగా ఉండి పిల్లల్ని మంచిగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో మంచి పౌరులుగా తయారవుతారు. వాళ్ళకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛని ఇవ్వాలి, కానీ ఎక్కడ కంట్రోల్ ఉండాలో అక్కడ కంట్రోల్ ఉండాలి. అలాగే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఊరికి 10 మంది ముందు పట్టుకుని పిల్లల్ని తిట్టేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. పాపం ఆ పిల్లలు చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పనులు పేరెంట్స్ ఎప్పుడూ చేయకూడదు. ఇది చాలా రాంగ్. అది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోండి. పిల్లల చేతులు ఎప్పుడూ మన చేతిలో ఉండాలి, కానీ దాన్ని పట్టి ఉంచకూడదు. పిల్లలు వెళ్తూ ఉండాలి, వాళ్ళు వెళ్ళిన చోటకల్లా మనం వెళ్ళాలి. అంతేకాని మనం వెళ్ళిన వెనకాల వాళ్ళని రమ్మనకూడదు. పిల్లలకి బౌండరీస్ గీయక్కర్లేదు,
కానీ వాళ్ళ బౌండరీస్ ఏంటో మనకు తెలియాలి. పిల్లలకి గోల్స్ సెట్ చేయకూడదు, కానీ వాళ్ళ గోల్ ఏంటో మనకు తెలియాలి. అంతే. పిల్లల్ని పెంచటం చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. అందుకనే మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిద్దాం. వాళ్ళని చాలా ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం. వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం. స్వతంత్ర భారతదేశానికి నిజమైన వారసుల్ని తయారు చేద్దాం. ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.